కూర్చోండి ప్లీజ్. అయిపోయిందండి రమేష్ గారు. మీరు కంటిన్యూ చేయండి. సార్ రైట్ సార్. ఇప్పుడు అధ్యక్ష తల్లి ఉదయం కింద 15,000 ఇస్తామని అధ్యక్ష. ఎక్కడ ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష దీంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 15,000 ఇచ్చినప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. దాన్ని వీళ్ళు జే ట్యాక్స్ అని పెట్టారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అదే తల్లులకు 7,000, 8,000, 9,000 వస్తున్నాయి అధ్యక్ష. తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం 83 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 66 లక్షల మందికి ఇస్తామన్నారు అధ్యక్ష. దాంట్లో కూడా అధ్యక్ష మళ్ళా 63 లక్షల మందికి ఇస్తున్నాము అంటున్నారు. అంటే సుమారుగా 20 లక్షల పైచిలకు మందికి కోత పెట్టిన ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. దీనికి కూడా తమరి ద్వారా ఖచ్చితంగా సమాధానం చెప్పాలనేసి అడుగుతాం అధ్యక్ష. అధ్యక్ష 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 ఒకసారి అధ్యక్ష, ఇప్పుడు సభా గౌరవాన్ని మర్యాద అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్పం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? ఇవాళ అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భంగా అధ్యక్ష. ఇది పద్ధతినా? ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభా గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి. వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేము ఇవ్వండి, మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. మీరు ప్లీజ్ సభ్యులు తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ తమ సీట్లలో వెళ్ళి కూర్చోండి. ఎల్ఓపి గారు ప్లీజ్ ఆయన క్లారిఫికేషన్ ఇస్తారట. మేడం ప్లీజ్ కూర్చోండి. గిరీష్ భాయ్ గారు కూర్చోండి ప్లీజ్. ఎల్ఓపి గారు క్లారిఫికేషన్ ఇస్తారట. ఎల్ఓపి గారు, రమేష్ గారు, రమేష్ కూర్చో. ఎల్ఓపి గారు సభ్యులు మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏముందనేది మైక్లో చెప్పండి. చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం మీరు ఏమైనా చెప్తే సభలో చెప్పండి. అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష.
లేదు అంటే మేము మా తాగు మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష, వారు ఏమన్నారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు, అంతే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష, ఎందుకు చెప్పట్లేదు, ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు, సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. ఎవరు పుస్తకాలు